ఏప్రిల్ 17 నుండి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026ను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నారు. 3 రోజులు జరిగే ఈ ఫెస్టివల్లో కళలు, సంస్కృతి, సినిమా, సంగీతం మరియు జానపద కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఎంజీ రోడ్డులోని ఎంబీవీకేలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జ్యూరీ హెడ్ గోళ్ల నారాయణ సహా ఇతర సభ్యులు ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అన్ని కార్యక్రమాలను ఒకే వేదికపై నిర్వహించనున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన వైబ్రెంట్ విజయవాడ కార్యక్రమం వేర్వేరు వేదికలపై నిర్వహించడంతో అన్ని కళా ప్రదర్శనలు చూడలేక అభిమానులు కొంత అసంతృప్తి ఉందన్నారు. ఏపీ ఫెస్టివల్ వివరాలను వారు వెల్లడించారు. ఈ మధ్యనే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పి ప్రభుత్వ సహకారంతో చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. అయితే వివిధ వేదికల మీద జరిగింది. అన్ని కార్యక్రమాలు ఒకచోట జరగల. దాంతో ప్రజలు చాలామంది అభిమానులు, సాంస్కృతిక సాహిత్య అభిమానులు వాళ్ళందరూ కూడా ఒకదానికి వెళ్తే ఇంకోటి వాళ్ళు చూడలేకపోవటం అట్లాంటివి జరిగి కొంత అసంతృప్తి ఉంది వాళ్ళకి. అయితే ఆ అసంతృప్తిని పూర్తిగా తీర్చేయటానికి గాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ అనే ఈ గొప్ప ఈవెంట్ని మనం ఫర్జ్ ఖాన్ గారి నేతృత్వంలో నడిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మొత్తం 3 రోజులు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలోనే నడవటం మూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అభిమానం ఉన్నవాళ్ళు సంస్కృతి పట్ల కానీ, సాహిత్యం పట్ల కానీ, కళల పట్ల కానీ, అలాగే ఇంకొక పక్కన ఈ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం ఈ పారిశ్రామికంగా కూడా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయనే దాని మీద ఈ మధ్యకాలంలో కొన్ని ఎగ్జిబిషన్స్ కానీ కొన్ని ఈవెంట్స్ కానీ జరుగుతున్నాయి. వాటిని కూడా దాంట్లో మమేకం చేయటం మూలంగా ఇది ఒక సమగ్రమైన మన సంస్కృతికి సంబంధించి కానీ, మన వ్యవస్థకి సంబంధించిన కానీ జరిగే కార్యక్రమం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన నగర ప్రజలు కానీ, ఆ తర్వాత ఇతర చోట్ల నుంచి కానీ ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని రావాలని చెప్పి, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి, అది ఈ విజయవంతం కావడానికి మీడియా పరిపూర్ణమైన సహకారం అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. దీంట్లో ఇంతాక మన షఫీ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నాయకులు, అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొనటమే కాకుండా ఎంతోమంది కళాకారులు వాళ్ళు కూడా పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు విజయవాడలో ఈ కవి సమ్మేళనాలు ఏదో ఒక భాషకు సంబంధించి జరిగినాయి కానీ 3 భాషలకు సంబంధించి తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ ఇట్లాగ ఏంటంటే 3 భాషలకు సంబంధించి ఈ చాలా అద్భుతమైన అది కవి సమ్మేళనాన్ని ముషాయిరా అంటారు అనుకుంటాను. ఆ ముషాయిరా అనేది ఏర్పాటు చేయటం జరిగింది. చాలా పెద్ద వాళ్ళని ఆహ్వానించడం జరుగుతూ ఉన్నది. దేశంలో వీళ్ళు చాలా అద్భుతమైన కవులు, కళాకారులు అన్న వాళ్ళందరినీ కూడా విజయవాడ ప్రజలు చూడబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ అనేది ఏప్రిల్ 17, 18, 19 తారీఖున జరగబోతుందన్నమాట. ఈ ఫెస్టివల్ ముఖ్యంగా చాలా ఆలోచించి ఎంతో కృషి చేసి ఒక 6 నెలల నుంచి దీని మీద రీసెర్చ్ చేసి డిజైన్ చేయటం అంటూ జరిగింది. ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయటంలో ముఖ్యమైనటువంటి డైరెక్టర్ గారు ఫర్జ్ ఖాన్ అని బాంబే నుంచి వచ్చి అతను ఎన్నో ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేశారు. అతని యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంటూ చేయబోతున్నాము. ముఖ్యంగా ఇందులో సెంట్రల్ మినిస్టర్స్ ఒక 5 మినిస్టర్స్ని పిలిచామన్నమాట. పీయూష్ గోయల్ గారు, అథవాలే గారు, మా పాస్వాన్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ గురించి, ఇటు ఇండస్ట్రీ గురించి, ఇటు స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన రాష్ట్రం కోసం ఏ విధంగా ఈ ఏరియాలో మనం డెవలప్ చేసుకోవచ్చు అనే వాటి మీద ఆలోచించి ఈ టాక్ షోస్ని ఇంక్లూడ్ చేయటం అంటూ జరిగింది.